తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను శంషాబాద్ విమానాశ్రయంలో కలిశారు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై ప్రభుత్వం తరపున వినతి పత్రాలను అందజేశారు. వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, ఎంపీలు బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. ఒక రైల్వే లింక్ అడిగితే వారు ఎమ్మడే వరంగల్ రీజనల్ లింక్ రోడ్ సంబంధించి రైల్ లింక్ రోడ్ కూడా వేద్దామని చెప్పి ఆయనే ముందుకు వచ్చిండు. మా ఎంపీ గారు అడిగింది వేరే సమస్య, అక్కడ లింక్ సమస్య అడిగితే వరంగల్ రైల్వే రీజనల్ లింక్ రోడ్ కు ఒక పోర్షన్ ఇంకా ల్యాండ్ ఎక్కువ తక్కువ ఉంది, అది భాగంగానే రైల్వే రింగ్ రోడ్ కూడా ఇస్తానని చెప్పి వారు చాలా పాజిటివ్ గా ఉన్నారు. ఆయన రైల్వే మినిస్టర్ గత 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాను. ఆ రోజు గట్కేసర్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ 100% మేమే అన్నాడు. 50-50 ఉంటుంది జనరల్ గా ఎంఎంటీఎస్ లో. ఇప్పటికీ ఇలా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి దానికి ముందు కానిస్తలేడు. మా ముఖ్యమంత్రి గారు చెప్పింది అదే కదా, ఇదే మినిస్టర్ నాకు ఆర్డర్ ఇచ్చిండు, నేను ఆయన ఎమ్మడి పోయిన కార్లా ఇమీడియట్ గా అప్రూవ్ చేసిండు. ఇప్పటికి కూడా యాదాద్రికి ఎంఎంటీఎస్ కానిస్తలేడు. రోజు 50,000 నుంచి 1,00,000 మంది వస్తారు.